తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. మన మంచి కోసం పోలీసులు ఎంత మంచిగా చెప్పినా, ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కొంతమంది వినడానికే ఇష్టపడరు. ఎందుకంటే రహదారి ప్రమాదాల కారణంగా, అదేవిధంగా అనేక రకాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటివన్నీ కూడా దృష్టి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయడంతో పాటు హెల్మెట్ లేని ప్రయాణం, అదేవిధంగా లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదమో అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేపడుతున్నారు. చిలక్కి చెప్పినట్టు పెద్ద పెద్ద సైలెన్సర్లు పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ, పెద్ద పెద్ద హార్న్స్ చేస్తూ పబ్లిక్కి డిస్టర్బెన్స్ చెయ్యొద్దు నాయన. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వారికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కాస్త మా మాటలు వినండి నాయన అని నెత్తినోరు బాదుకొని చెప్పిన కొంతమంది యువత అయితే మాత్రం ఈ మాటలన్నీ కూడా మాకు సంబంధమే లేదు అంటూ పెడచెవిన పెడుతున్నారు. సో అలాంటి వారందరూ కూడా బుద్ధి చెప్పడానికి విజయనగరం పోలీసులు అయితే మాత్రం సిద్ధమయ్యారు. సో మీకు ఎంత చెప్పినా సరే మీరు వినట్లేదు. ఫైన్లు వేస్తే ఫైన్లు కట్టుకుంటామంటున్నారు, చలానాలు వేస్తే సరే చలానాలు ఏముంది కట్టేస్తామంటున్నారు, లేదంటే వీళ్ళు తెలుసా వాళ్ళు తెలుసా అంటూ ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సో మీతో మేమైతే పడలేము అంటూ ఎవరైతే పెద్ద పెద్దగా హార్న్లు కొట్టుకుంటూ బండి హోరులు మోత మోగించేస్తున్నారో వాటి యొక్క సైలెన్సర్లన్నీ కూడా తీసి బుల్డోజర్తో మొత్తం స్మాష్ చేసి పడేశారు. ఇలా అయితే గాని మీకు బుద్ధి రాదంటూ విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఎంత చెప్పినా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మీరు చెప్పడమా మేము చేయడమా, మా పని మాదే, పట్టుకోండి దమ్ముంటే అనేటట్టు సవాల్ కూడా విసురుతున్నారట. సో ఒకరికి ఇలా చేస్తే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుందని విజయనగరం జిల్లా ఎస్పీఆర్ దామోదరం చేసిన పని ఒకసారి చూడండి. ఈ యువతనంతా కూడా ఎంతలా మోటివేట్ చేస్తున్నా వినకపోవడం వల్లే ఇలా చేయాల్సి వస్తుందని కూడా ఆయన మాటల్లోనే విన్నాం. ఈ రోజు లాస్ట్ గత 3-4 monthsగా మనం టౌన్లో అబ్జర్వ్ చేసాం. బైక్లన్నీ కూడా మోడిఫైడ్ సైలెన్సర్స్ వేసుకొని విపరీతమైన సౌండ్లు చేస్తూ రోడ్ల మీద వెళ్తున్నటువంటి పిల్లలు, అలాగే స్త్రీలు, వృద్ధులు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ భయంకరమైనటువంటి శబ్దాలు రావటం. వీళ్ళు యూత్ అంతా కూడా ఈ సైలెన్సర్స్ అంతా కూడా దాదాపు 550 సైలెన్సర్స్ దాకా మనం స్పెషల్ రైడ్లు వేసేసాం. ఈ 550 సైలెన్సర్లు ఇవన్నీ మోడిఫైడ్ సైలెన్సర్స్, ఇవన్నీ కూడా వెళ్తుంటే విపరీతమైన సౌండ్ రావటం, అలాగే భయభ్రాంతులకు గురి చేయటం అన్నటువంటి కాన్సెప్ట్ విజయనగరంలో చాలామంది వీటికి భయపడడం, పడిపోవడం, అలాగే ఇబ్బందులు కలుగజేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తే దాదాపు 550 పైచిలకు ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నిషిద్ధమైనటువంటి ప్రొహిబిటెడ్ కాబడినటువంటి సైలెన్సర్లు ఇవన్నీ కూడా. ఇలాంటివి యూత్ కూడా ఎవరు కూడా వీటిని తగిలించుకోకూడదు. బండితో పాటు 2-wheelerతో పాటు వచ్చినటువంటి సైలెన్సర్స్నే వాడాలి. అవి సౌండ్ తక్కువ వస్తాయి, అలాగే ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు. బట్ కొంతమంది యూత్ అలాగే మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క బుల్లెట్ అలాగే వేరే వేరే వెహికల్స్లో ఈ మోడిఫైడ్ సైలెన్సర్ తగిలించుకొని విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం. అందుకని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఈరోజు మనం 550 సైలెన్సర్లు కూడా ఈరోజు డ్యామేజ్ చేయడం జరిగింది. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా విజయనగరం పట్టణంలో శాంతి భద్రతల్ని అలాగే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ కాపాడడంలో అందరూ మాకు సహకరించాలి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ఈ హెల్మెట్ ధరించడం అనేది మీకోసమే తప్ప, మీ కుటుంబం కోసమే తప్ప, ఇది పోలీసుల కోసం కాదు, లేదంటే వేరే ఎవరి కోసం కాదు. మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ యొక్క అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి హెల్మెట్ను వేసుకోండి. మాకు హెల్మెట్ లేని వాళ్ళకి మేము ఫైన్ వేయడం మాకు పెద్ద కష్టం కాదు, బట్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. దీన్ని ఫైన్ వేసి మీకు మీరు వేసుకోకుండా ఫైన్ వేసిన తర్వాత కట్టడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. 1000 రూపాయలు, 5000 లైసెన్స్ లేకపోతే ఇలాంటి ఫైన్స్ ఉన్నాయి. మీరే తెలుసుకొని ఎడ్యుకేట్ అవ్వాలి. మీరు తెలుసుకొని
హెల్మెట్ వల్ల ఉపయోగాలు తెలుసుకొని ఎక్కడ యాక్సిడెంట్ అయినా ప్రాణాపాయం నుంచి మనం బయటపడవచ్చు, ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుంది. మీరు బండి ఎక్కే ముందు మీ ఇంట్లో పిల్లలు, మీ కూతురు, మీ కొడుకు, మీ భార్య, అమ్మ నాన్న మీకు గుర్తు రావాలి. అప్పుడే మీరు హెల్మెట్ని ధరించి క్షేమంగా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళి ఇంటికి రాగలుగుతారు. థ్యాంక్ యూ. లాస్ట్ 3 months నుంచి కూడా ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఎవరెవరు అమ్ముతున్నారో వాళ్ళకు నోటీసులు జారీ చేశాం. ఇంకొకసారి అమ్మితే వాళ్ళ షాపులు సీజ్ చేసి కేసులు పెడతామని. అలాగే మెకానిక్స్ ఎవరున్నారో ఇప్పటికి 2 సార్లు మీటింగ్ కండక్ట్ చేసాం. మెకానిక్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇది చట్టపరంగా తప్పు, ఇది ఎవరు కూడా ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ని బిగించకూడదని అలాగే అందరికీ చెప్పడం, నోటీసులు సర్వ్ చేయడం. నెక్స్ట్ ఎవరైనా దీన్ని అతిక్రమం చేస్తే మాత్రం వాళ్ళకి గట్టిగా పోలీసు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద గట్టి నిఘా కూడా పెట్టాం. ఎక్కడ మీ దృష్టికి వస్తే కూడా మాకు తెలియజేయండి. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, డైల్ 100కి ఎవరన్నా ఈ సైలెన్సర్లు ఫుల్ సౌండ్ వేసుకొని తిరిగే వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి విజయనగరం టౌన్లో ఆల్మోస్ట్ 0 చేసాం. ఇంకా 1-2 మిగిలి ఉంటే మా దృష్టికి తీసుకొని రండి. వాళ్ళని కూడా మనము అన్నీ రిమూవ్ చేయించి వాళ్ళకి చట్టపరంగా నెక్స్ట్ వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళ మీద ప్రాపర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం ఉంటుంది.